ఈ పేషెంట్ సర్జరీ అయ్యి ఐసీయూకి షిఫ్ట్ అవుతారో, సో ఆ పీరియడ్ ఏంటంటే అనస్థీషియా నుంచి బయటకొచ్చే పీరియడ్ అనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టు లంగ్‌ని రిలాక్స్ చేసి పెడతాం కాబట్టి, ఆ లంగ్‌ని మళ్ళీ ఎక్స్‌పాండ్ చేయడానికి మనం టైం ఇవ్వాలి. దానికి మళ్ళీ ఏదైతే మనం ఆపరేషన్‌కి ముందు నేర్పించిన ఎక్సర్‌సైజెస్ ఉన్నాయి స్పైరోమెట్రీ గాని, అది ఖచ్చితంగా ఆపరేషన్ తర్వాత కూడా కంటిన్యూ చేయాలనమాట. సో దీని తర్వాత సపోర్టింగ్ ఏంటంటే యూజువల్‌గా మనం ఇప్పుడు ఈరాస్ ప్రోటోకాల్ అంటే ఇమ్మీడియేట్‌గానే సర్జరీ అయిన తర్వాత వాళ్ళ యాక్టివిటీస్‌కి మళ్ళీ వచ్చేయాలి. అంటే మనం ఏమనుకుంటా అయ్యో పాపం ఆపరేషన్ జరిగింది కదా! ఆళ్ళని బెడ్ మీదే ఉంచేద్దాం అని థాట్ చాలామందికి ఉంటుంది. కానీ అది కరెక్ట్ కాదు. బెడ్ మీదే ఉంటే మాత్రం ఖచ్చితంగా కాంప్లికేషన్స్ ఎక్కువైపోతుంటాయి. ఎందుకంటే పేగులు కదలవు, కాళ్ళలోనేమో రక్తం గడ్డ కట్టేస్తాయి. సో ఇలాంటి కాంప్లికేషన్స్ సర్జరీ తర్వాత చాలా ఎక్కువుంటాయి. సో రిలేటివ్స్‌గా మన బాధ్యత ఏంటంటే అందరూ వచ్చి పలకరించి వెళ్ళిపోయేవాళ్ళే గానీ, ఎవరైనా కాళ్ళలో ఈ పిక్కలు నొక్కేవాళ్ళు ఎవరు ఉండరనమాట. సో ఐడియల్‌గా కాళ్ళు నొక్కితే ఆళ్ళకి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఆ డీవీటీ రాకుండా ఎక్సర్సైజ్ జరుగుతుంది. సో మన హెల్పర్‌గా ఎవరైతే ఉంటున్నామో అట్‌లీస్ట్ విజిటింగ్ టైమ్‌లో వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు హ్యాండ్స్ గానీ, లెగ్స్ గానీ అట్‌లీస్ట్ ప్రెస్ చేస్తే కొంచెం వాళ్ళకి డీవీటీ ఎక్సర్సైజ్ అయిపోతుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్స్‌కి ఈజీగా ఉంటుంది. సో అలాగే వాళ్ళని ఎప్పుడైతే డాక్టర్ ఫిట్‌గా ఉన్నారు, నడిపించొచ్చు అన్నప్పుడు సిస్టర్సే కాదు హెల్పర్స్ కూడా సపోర్ట్ తీసుకొని వాళ్ళని భుజం మీద అప్పుడే చేసుకొని లేపేస్తున్నారేంటి అని భయపడిపోతూ అదే ఉంటారు. అప్పుడే లేపేస్తున్నారన్న డిసిషన్ డాక్టర్ తీసుకుంటారు. ఏ టైంలో ఎప్పుడు చేయాలనేది డాక్టర్ చెప్తారు. సో చాలామంది డాక్టర్ చెప్పినా గానీ, అయ్యయ్యో! అసలు లేపకూడదు ఆయన్ని, లేపోతే కుట్లు కదిలిపోతాయి, లేపోతే కుట్లు ఈడిపోతాయి, లేపోతే లోపల ఇంకేదో జరిగిపోతది అన్న చాలామంది ఇప్పుడు కూడా ఆ అపోహలతో ఉంటారు. సో అదంతా రాంగ్. డాక్టర్, సర్జన్ మాకు తెలుసు. ఎక్కడ కుట్టేస్తామో, ఎంత గట్టిగా ఏస్తామో, దాన్ని ఎప్పుడు తీయాలి, ఎప్పుడు వెయ్యాలి. నడిచినంత మాత్రాన ఏం విడిపోవనమాట. సో అవన్నీ డాక్టర్ గారు చెప్పిన తర్వాత కూడా అయినా గానీ, కొంతమంది పెయిన్‌తో ఉంటారు. పెయిన్‌తో నడవలేకపోతే. సో ఆ పెయిన్‌కి కావాల్సిన ట్రీట్మెంట్ మళ్ళీ డాక్టర్ చెప్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ మేము ఇస్తాం. పెయిన్ కొంచెం సెటిల్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒకవేళ నడిపించాలి అన్నప్పుడు నడిపించాలి.